నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కూడా మీషో నుంచి మంచి కలెక్షన్స్ ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ మీషోలో కూడా చాలా కొత్తగా వచ్చినటువంటి కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం. స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. అండ్ ఎవరీ వీడియోలో చెప్పినట్లే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు ఛానల్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్స్ అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక షాపింగ్ అనేది మన వీడియోస్ త్రూ చేసుకుంటారనమాట. స్టార్ట్ శారీ అండి, క్రేప్ సిల్క్ శారీ విత్ చక్కగా అయితే కనుక పట్టు బార్డర్ కాన్సెప్ట్లో మనకి బార్డర్ అనేది వచ్చింది. ఒక థీమ్ వైజ్లో అయితే కనుక ఈ శారీ మనకి ఇట్లాగా హైలైట్ అవుతుందండి. చాలా బాగుంది. మీకు ఓపెన్ చేసి చూపెడతానండి. క్వాలిటీ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్. నేను ఎక్కడైతే వెండర్ త్రూ తీసుకున్నానో కాపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి చెక్ చేయండి. అసలు శారీ అయితే మాత్రం అసలు భలే సాఫ్ట్గా ఎంత బాగుందంటేనండి, నిజంగా చాలా క్వాలిటీ, హైలీ రికమెండెడ్ క్వాలిటీ. ఇదైతే కనుక మనకి పళ్ళు చక్కని కలర్, ప్రజెంట్ అయితే కనుక ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కదా. అండ్ ఇది మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా ఒక థీమ్ వైజ్లో లాగా ఇచ్చేసారండి. సో ఇది ఏం థీమ్ అని చెప్తారని నాకు తెలియదు. సో ఓవరాల్గా అయితే కనుక ఇట్లా ఉంది థీమ్ అయితే కనుక, లైక్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా అట్లా తీసుకున్నారనమాట. అండ్ అంబారీస్ దానిపైన ఊరేగుతున్నట్టుగా ఒక థీమ్ ఉంది. దానికి బార్డర్ అయితే కనుక ఇట్లా పట్టు బార్డర్ కాన్సెప్ట్లో ఇచ్చున్నారండి. సో మొత్తం అంతా కూడా థీమ్ అనేది ఈ విధంగానే హైలైట్ చేశారు. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను ఒకటైతే కనుక పర్చేస్ చేసి తెప్పించానండి. సింగిల్ కలర్ ఇది. దీంట్లో అయితే కనుక మనకి కలర్స్ అనేది ఉండవు. సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది మొత్తం అంతా కూడా సారీ ఇలాగే వచ్చింది, బాగా ట్రెండింగ్ సారీ. ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఫ్లవర్ అండ్ చిన్న చిన్న ఆకులతో తీసుకున్నటువంటి బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ అది చేయించుకున్న తర్వాత కూడా చాలా బాగా కనపడుతుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ గురించి చెప్పాలా అండి. సో మంచి వైలెట్ కలర్ కాంబినేషన్లోనే వన్ ఆఫ్ ద షేడ్ అండి ఇది. వీటిలో కూడా చాలా లైట్స్ వస్తున్నాయి, డార్క్స్ వస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కానీ చాలా క్లాస్గా ఉందండి. సో మంచి శారీ కావాలి, ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి, థీమ్ వైజ్గా ఇష్టపడే వాళ్ళకైతే కనుక హైలీ రికమెండెడ్. చాలా అంటే చాలా అండి, తప్పకుండా నేను రికమెండ్ చేస్తానండి. శారీ క్వాలిటీ వైజ్గా మీకు ఈ ప్రింట్ కూడా ఏం పోదండి, మంచి లైఫ్ ఉంటుంది. మీకు బోర్ వచ్చి తీసే వరకు ఇది మీతోనే ఉండడం అయితే పక్కా క్వాలిటీ వైజ్గా. కలర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి నడుస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చండి. సో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది. నచ్చిందనుకుంటే మిస్ చేసుకోవద్దు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక లైక్ అదే కాంబినేషన్స్, లైక్ ఈ పర్పుల్స్, ఈ లావెండర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయని అదే ప్యాటర్న్కి రిలేటెడ్గా అయితే కనుక క్రష్డ్ మెటీరియల్ పైన తెప్పించానండి. దీంట్లో మీరు డీటెయిలింగ్గా చూసుకున్నట్లయితే ఒకలాంటి గోల్డిష్ మిక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కలర్ కానీ మెటీరియల్ కానీ బాగా వైరల్ అవుతుంది. ఇవి మీషోలో కూడా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వితౌట్ బార్డర్ అండి. మనం ఇంతకుముందు ఒక లేసెస్ వీడియో ఇచ్చాము, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎనీ లేస్తో కూడా మీరు చక్కగా దీన్ని మీ క్రియేటివిటీలో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక హై క్వాలిటీ శారీ లాగా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, మనకి ఇట్లాగా పళ్ళు ఇలా వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది, అట్లా ఏం లేదు కాబట్టి మనకి ఏంటంటే ఇది కుచ్చుళ్ళు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకైతే కనుక ఇంకా పెద్ద ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి. చూడండి, ఇదే కట్టు చెంగు, ఇక్కడ చూసుకుంటే కనుక ఇదే పళ్ళు లాగా. సో రన్నింగ్లో ఉంటాయి అన్నీ కూడా మనకి, అదొక బెనిఫిట్ అండి. మీరు ఏదైనా లేస్ వర్క్ చేసుకుంటే మాత్రమే ఒక సైడ్ మీరు పళ్ళు కింద తీసుకుంటారు. హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా లెంతీ శారీ అయితే కనుక అయిపోతుంది. శారీ మొత్తం ఇట్లాగే ఇట్లా మంచి బ్లూ పైన, ఇంక్ బ్లూలో వన్ ఆఫ్ ద షేడ్. సో మంచి ట్రెండింగ్ కలర్, దానికి గోల్డ్ మిక్స్ ఉందండి, షైనీ ఉంది ఫ్యాబ్రిక్, క్రష్డ్ మెటీరియల్ పైన వచ్చేసింది. చూడండి రన్నింగ్ అంతా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్. సో సపరేట్ లేదు కాబట్టి ఫ్యాబ్రిక్ ఎక్కువగా మనకి పడుతుంది. సారీస్ కుచ్చుళ్ళు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్. అలాగే ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని మీరు ఏదైనా కొంచెం డిజైనర్ టచ్లో అయితే కనుక ఏదైనా స్టిచ్చింగ్ అది చేయించుకోవాలనుకున్నా కూడా ఇట్లాంటి శారీస్తో అయితే కనుక మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు అండి. సో బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి. అలాగే లేస్ బార్డర్ లాంటిది క్రియేట్ చేసి హై కాస్ట్లలో ఉన్న వాటిని కూడా మీ బడ్జెట్లో హ్యాపీగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ మనమే క్రియేట్ చేసుకున్నాం ఈ సారీనని. మనకి మంచి లేసెస్ కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి. ఆల్రెడీ నేను మీషోలోనే చాలా ఇచ్చాను. అట్లాంటిది ఏదైనా కానీ మీరైతే కనుక ఇట్లా యాడ్ చేసుకున్నా కానీ బాగా కనపడుతుందండి. సో ఇదొక క్రష్డ్ మెటీరియల్ బ్లూ అండ్ గోల్డ్ షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక డిజైన్, వితౌట్ బార్డర్, వితౌట్ పళ్ళు అండ్ బ్లౌజెస్తో. సో రన్నింగ్లో వచ్చినటువంటి ఒక ఫ్యాబ్రిక్ లాంటి చీర అయితే కనుక మరొక చీర అండి. ఈ చీరకు అయితే కనుక ఇంకా నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. నాకు జనరల్గా కూడా కోటా సారీస్ చాలా ఇష్టము, లైట్ వెయిట్ ఉంటాయి, చాలా బాగా కనపడతాయి వేసుకుంటే కూడా. అండ్ నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి. కాంబినేషన్స్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ అదిరిపోయేలాగా నచ్చేసింది అనమాట. ఎందుకో ఒకలాంటి డార్క్ షేడ్లో కొంచెం డిఫరెంట్గా దాన్ని బ్రైట్ చేయడానికి అయితే కనుక రెడ్ బార్డర్లో
ఈ కౌ అంటే పిచ్వాయి కాన్సెప్ట్ కింద థీమ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాంట్లోనే ఫ్లవర్స్, మొగ్గలు ఆ విధంగా అయితే కనుక తీసుకున్నారండి. సో దీన్ని నేను శ్రావణ శుక్రవారానికి అయితే కనుక డే టైంలో కట్టుకునే దానికి బొట్టుకు అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో కొంచెం కాస్ట్లీ చీర బెనారస్లో తీసుకున్నానండి. అదేమో అమ్మవారికి అయితే కనుక దండం పెట్టుకుని తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటాను. సో ఈ 2 సారీస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను తప్పకుండా ఇది మీకు కట్టుకుని చూపెడతానండి. ఇదైతే కనుక పళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కలర్ నాకు చాలా నచ్చిందండి. కలర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే దాన్ని బట్టి మీరు తీసుకోండి. బట్ ఈ కలర్ మాత్రం నాకు చాలా నచ్చింది. వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు ఈ రెండింటి మిక్స్ అనేది. అండ్ వేసుకుంటే కూడా మంచిగా ఫేస్కి అయితే కనుక నిండుగా అనిపిస్తుందండి. ఓవరాల్గా శారీ మొత్తం మనకి ఇట్లాగే వచ్చింది మీరు చూసుకున్నట్లయితే. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కూడా ఖచ్చితంగా కుట్టించుకోవచ్చు అండి, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. దీనికి కరెక్ట్గా సూట్ అవుతుందండి. దీనికైతే కనుక మనకి బార్డర్ ఇట్లనే గ్యాప్ బార్డర్ లాగా అయితే కనుక తీసుకుని సేమ్ మనకి బార్డర్ కంటిన్యూషన్ అయితే కనుక శారీకి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. పైనేమో మనకి చిన్న బార్డర్ వచ్చింది, కింద సైడ్ వచ్చేసి గ్యాప్ బార్డర్. ఇది ఎన్ని స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా కనబడుతుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే టెంపుల్స్కి వెళ్ళొచ్చు. రాబోయే మనం కార్తీక మాసాలకి చాలా వెళ్తూ ఉంటాము, ఈ శ్రావణ మాసంలో వెళ్తూ ఉంటాము. ఈవినింగ్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా చిన్న పార్టీస్ కట్టుకోవాలనుకున్నా కూడా సింపుల్ అండ్ నీట్ లుక్ పైన అయితే కనుక ఉంటుంది అఫీషియల్గా. లేదు మీరు ఒకవేళ ఆఫీసెస్లో కానీ లేకపోతే వెళ్ళే చిన్న సందర్భాలు ఉంటాయండి, మరీ హెవీ కట్టుకోలేం, మరీ సింపుల్గానే రెడీ కాలేం. అట్లాంటప్పుడు ఇవైతే కనుక బాగా మనకి చక్కగా సూట్ అవుతాయి. అండ్ నేను ఎప్పుడు చెప్తాను కదా, సింపుల్ జ్యువెలరీ ఏది పెట్టుకున్నా, అటు చిన్న చౌకరే కావచ్చు, చిన్నగా బ్లాక్ బీడ్స్ లాగానే కావచ్చు. అండ్ ఒకవేళ వెళ్ళే సందర్భం ఇంకొంచెం గ్రాండ్ అయితే కూడా మీడియం లెంత్ ఉన్న ఏదైనా సెట్ కూడా మనం చక్కగా వీటికి సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. నాకైతే పర్సనల్గా ఈ కలర్ కానీ ఈ చీర కానీ బాగా నచ్చింది. హైలీ రికమెండెడ్. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి. నేను కట్టుకుని కూడా చూపెడతాను మీకు. ఇది చీర. డైలీ అప్డేట్స్ అయితే కనుక మన ఛానల్ నుంచి అయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ ఎవ్రీడే చూపిస్తూనే ఉంటానండి. నేను కూడా చాలా టైమే తీసుకుంటాను. అండ్ నాకు నచ్చాలి, నాకు నచ్చినంత మాత్రాన్ని సరిపోదు, నాకు రేట్ నచ్చాలి, అది ట్రెండింగ్ అయి ఉండాలి, మన ఫాలోవర్స్కి నచ్చాలి, వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా ఉందా లేదా, కలర్స్ ఏంటి, అది ట్రూలీ వెండర్ ఉన్నారా లేరా, చాలా అంటే చాలా టైం చాలా పడుతుందండి యాక్చువల్గా ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలంటే. సో నేను డైలీ మీకు షేర్ చేస్తున్నానంటే మీకు అర్థమవుతుండొచ్చు మేము ఎంత కష్టపడుతున్నాము అనేసి. సో తప్పకుండా అయితే కనుక చూడండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు టైం సేవింగ్ అండి. నెక్స్ట్ మరొకటి అండి, గ్రీన్ కలర్కి మనకి ఏంటంటే గోల్డ్ క్లోజప్ లుక్ చేస్తానండి. గోల్డ్లో అయితే కనుక మనకి ఈ వీవింగ్ అనేది వచ్చింది. చాలా డీసెంట్ బెనారస్ శారీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ట్రెడిషనల్గా కలర్స్ ఉన్నాయండి. నాకెందుకు ఈ కలర్ అయితే కనుక చాలా బాగా అనిపించింది. పైనేమో మనకి ఇట్లాగా చిన్న బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసింది. అండ్ కంటిన్యూషన్గా అయితే కనుక శారీ అంతా కూడా ఇట్లా మీడియం లెంత్ బార్డర్ పైన అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ నుండి నేను షేర్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇది పళ్ళు సైడ్ అనమాట. ఒకవేళ మీరు టాజల్స్ లాగా చేసుకోవాలనుకుంటే కూడా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఇచ్చారండి. అండ్ ఇది షార్ట్ లెంత్లో మనకైతే కనుక గోల్డ్ కలర్ పళ్ళు, ఆఫ్ వైట్ పైన అయితే కనుక వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంటిన్యూషన్ పైన అయితే కనుక వచ్చినటువంటి బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ బేస్ చేసుకుని ఆఫ్ వైట్కి మనకి ఈ బార్డర్ అండి. ట్రెడిషనల్గా రెడీ అయ్యేదానికైనా కానివ్వండి, మీరు అమ్మవారికి పెట్టుకునేదానికైనా కానివ్వండి, తర్వాత కూడా మంచి ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా ఈ చీర కట్టుకెళ్ళొచ్చండి. గిఫ్టింగ్గా కూడా బాగుంటుంది. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి చెప్పాలా, హైలైట్ అంటే వెనక సైడ్ ఒక్క థ్రెడ్ కూడా ఎక్స్ట్రా లేదండి. కట్కి కానీ మనకి ఏమైనా పట్టుకుంటాయి, జ్యువెలరీ పట్టుకుంటుంది, బ్యాంగిల్స్ పట్టుకునే చాయిసే లేదు దీనికైతే కనుక. సో నైస్ కటింగ్ ఉంది, నైస్ వీవింగ్ పైన అయితే కనుక ఈ శారీ మనకి ఇలాగే వచ్చేసింది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. శారీ లెంత్ కూడా బాగుందండి. కాంబినేషన్ వైజ్గా అయితే కనుక మనకి కాంట్రాస్ట్ ప్రకారంగా బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట. ఇది ఎగ్జాక్ట్ గోల్డ్ కూడా కాదండి, లిటిల్ బిట్ కాపర్ షేడ్ అయితే కనుక యాడ్ అయిందనమాట. సో ఇది ఎప్పుడు వచ్చేసే గోల్డ్ అని కూడా చెప్పలేము, అలానే కాపర్ కూడా చెప్పలేము. సో అలాంటి యాంటిక్ అంటాం కదా, ఆ షేడ్ ఆఫ్ గోల్డ్ అని చెప్పాలి. ఎంత బాగుంది చూడండి, అసలు మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది శారీ వేసుకుంటే కనుక. అండ్ మీకు స్టెప్స్ కూడా చాలా బాగా అయితే కనుక ఫోల్డ్ అవుతుందండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వెరీ సాఫ్ట్. సో మంచి ట్రెడిషనల్ శారీ అనమాట. ఈ సీజన్కి అయితే కనుక అన్ని విధాలుగా ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్మవారికి గిఫ్ట్గా పెట్టాలన్నా, కట్టుకోవాలనుకున్నా, సో అన్ని విధాలుగా అయితే కనుక మీకు రికమెండబుల్ చీర. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎట్లాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, బడ్జెట్ రేంజ్ ఉంది. చూడండి క్వాలిటీ కూడా నైస్ అండి. అండ్ లైన్స్ పైన అయితే కనుక మనకి జరీ వీవింగ్ కూడా చాలా డీసెంట్గా నీట్గా వచ్చింది. సో నాకు ఈ కలర్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట, ట్రెడిషనల్ లుక్గా అట్లా అనిపించింది. ఈ పర్టికులర్ వీవింగ్ అయితే కనుక గ్రీన్కి బాగా సూట్ అయిందని కూడా అనిపించింది అనమాట. అందుకోసం నేను దీన్ని తెప్పించానండి. కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.